తమ్ముడు, కాస్త జాగ్రత్తగా నేను చెప్పేది ఆలోచించరా. ఆ జనని నీకు దగ్గరయ్యాక నిన్ను నా కొడుకుని చూపించవా అని అడిగింది, నిజమేగా? నిజమే. దాని కొడుకెవరో దానికి తెలిసి మళ్ళీ నిన్ను అమాయకంగా అడగడంలో అర్థమేమంటావు? నిజమే అన్న నీ మాట గురించి శ్రద్ధ పెట్టి ఆలోచిస్తే దీని వెనక జనని పెద్ద కుట్రే చేస్తుందని నాకనిపిస్తోందిరా. కుట్రా? ఎస్, తప్పులు కప్పిపెట్టుకునే వాళ్లే కుట్ర చేస్తారా. తను తగు జాగ్రత్తలో ఉందని నీ దగ్గర చేరిందాన్ని బట్టి అంచనా వేయొచ్చు. నువ్వు హైదరాబాదు వచ్చావని ఆచూకీ తెలుసుకొని మరీ నీకు దగ్గరయ్యింది. నీ హాస్పిటల్లో జాయిన్ అయింది. మనసులో ఏదో ప్లాన్, కడుపులో ఏదో కుళ్ళు లేకపోతే నచ్చని వాడికి ఎందుకు దగ్గరవుతుందో చెప్పు. నీ దగ్గర ప్లేస్ సంపాదించుకోవడానికి పెద్ద ప్లానే వేసిందిరా. డైరెక్ట్గా నిన్ను కలవలేదు, ఎవరి సాయమో తీసుకుంది. వాళ్ల ద్వారా నీకు క్లోజ్ అయింది. దానికి సాయంగా, దానికి సానుకూలంగా ఉన్నవాళ్ళని ఆ పనికి వాడుకుంది. తనకు తానుగా కోరి నీ దగ్గర చేరలేదు అనటానికి చిన్న చిన్న గొడవలు పెట్టుకుందిరా. నీతో కలహాలు కయ్యాలు అన్నీ నాటకాలే. మనకేం తెలుసురా అలాంటి వాళ్ల సంగతి. మన అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడంలో ఒళ్ళు దిట్టలు. కల్మషం లేని వాళ్లం మనం. కపట నాటకాలు ఆడేది వాళ్ళు. మనం మంచి కాబట్టి లోకమంతా మంచే అనుకుంటాంరా. తమ్ముడు, ఒకటి చెప్పరా. నీ గురించి ఆరా తీసిన మనిషికి నీ కొడుకు తెలీదంటే నువ్వు నమ్ముతావా? నమ్మగలవా? దాని పిల్లల్ని దాచింది, నీ పిల్లాడి గురించి అడిగింది. అంటే తరుణ్ నా కొడుకని ఖచ్చితంగా తెలుసంటావా? డౌటే లేదు. దాని పిల్లల్ని వాడికి పరిచయం చేసింది తన రూట్ క్లియర్ చేసుకోవడానికే. తను తెలివిగా నీకు దగ్గరైంది. పిల్లల్ని వాడికి దగ్గర చేసి సెంటిమెంటల్ గా డ్రామా క్రియేట్ చేసింది. ఎవరా పిల్లలు? ఇంకెవర్రా, నిన్ను డాడీ నాన్న అని పిలిచేవాళ్లే. తనకి నాన్నలేరు. నాన్న కావాలని చాలా బాధపడుతుంది. తనని కూతురుగా మీకు గిఫ్ట్ ఇస్తున్నాను. ఈ క్షణం నుంచి ఈయనే మీ డాడీ. మా అక్క మిమ్మల్ని డాడీ అంటుంది కదా. నేను కూడా డాడీ అని పిలవచ్చా? నిజమా? వాళ్ళు జనని పిల్లలా? ఇదంతా ఎందుకు చేస్తుంది? దానివల్ల తను ఏం సాధిస్తోంది? నువ్వు ఉచిత సేవలు చేస్తున్నావని అందరూ ఉచితంగా సేవలు చెయ్యర్రా. ఎవరి ఆశ, ఎవరి లాభం వాళ్ళకి ఉంటుంది. తీయగా మాట్లాడుతూ మెత్తగా కత్తులు దించేవాళ్లే ఎక్కువరా ఈ లోకంలో. కన్న పిల్లలకి తండ్రెవరో చెప్పలేని పరిస్థితుల్లో తనుంది. రేపు కొన్ని విషయాల్లో తండ్రి అవసరం ఏర్పడుతుంది కదా, అప్పుడు తండ్రి కావాలి కదా. నిన్ను విడిచి వెళ్ళాకో లేక ముందో ఎవరి వలలో పడిందో తెలియదు. వాడితో పిల్లల్ని కంది. వయసులో రాని ఆలోచన ఇప్పుడున్న అవసరాలు గుర్తు చేస్తాయి కదా. అందుకే వాళ్ల కోసం తండ్రిని వెతకడం ప్రారంభించింది. పిల్లల వయసు పెరిగింది, అవసరాలు పెరిగిపోయాయి, ఖర్చులు పెరిగాయి. ముందు కన్యాదానాలకు గాని, కాళ్ళు కడగడానికి గాని తండ్రి స్థానంలో ఓ ఆకారం ఉండాలి కదా. దీని గతాన్ని వేలెత్తి చూపితే పిల్లల భవిష్యత్తు బావుండదు కదా. అందుకే వెతికింది. విడాకులివ్వని భర్త ఒకడు ఉన్నాడు అని తన అక్రమ సంతానానికి నిన్ను తండ్రిని చేస్తే సరిపోతుందని డిసైడ్ అయ్యింది. చాలా దూరంగా ఆలోచించింది. దుర్మార్గానికి తెరలేపింది. గతం తెలియని పిల్లలతో అడుగులు వేయించిందిరా. తన పథకంలో పాత్రల్ని చేసింది.
పిల్లల్ని ముందు దగ్గర చేసింది, ఆ తర్వాత మీ అందర్నీ ఒక్కటి చేసింది. హ, అదిరా తెలివైన పని. మీరు చాలాసార్లు కలుసుకున్నారు కదరా? అవును, కలుసుకున్నాం. ఒక్కసారైనా మాట వరుసకైనా పొరపాటునైనా తనకి పిల్లలున్నారని నీ దగ్గరందా? లేదు, అనలేదు. అంత లెఫ్ట్గా ఉందంటే ఇంటర్నల్ గా ప్లాన్ ఉన్నట్టే కదా. మాట్లాడితే మీరు బాగుపడతారేమో అని నేను మొదట్లో అనుకున్నా, కాని దాని గురించి తెలిసిన తర్వాత ఛీ అనుకున్నా. ఈ విషయాలన్నీ నీకు చెప్పి నీ మనసు ఎందుకు పాడు చేయడమా అని ఆగాన్రా. మనకు తగిన మనిషి కాదురా అది. నీ కొడుకుతో సహా నీ కళ్ళు కప్పి చాలా నాటకాలు ఆడుతున్నారా. ఎందుకంటే వాడు దాని మనిషి అయిపోయాడు. ఒక నిమిషం ఉండు. చూడు, తరుణ్ కూడా నన్ను మోసం చేశాడా? మాయరా. మాయలో పడ్డవాళ్ళు ఎన్ని మోసాలైనా చేస్తారా. ఆ అమ్మ ప్రేమలో పడ్డాడు, నీ నమ్మకాలన్నీ తుడిచేశాడు. అంటే తరుణ్ణి జనని అంత దగ్గర చేసుకుందా? పిల్లల్ని కలపడమే కాదురా, ఆవిడగారు నాన్నని కూడా తన వైపుకు తిప్పుకుంది. అన్నేగారు అన్నేగారు అంటూ మీ మాజీ అత్తగారు కూడా ఆ ముఠాలో జాయిన్ అయిపోయింది. మెల్లగా ఈ పిల్ల ముఖను నాన్నతో కలిపిందిరా. ఆయన్ని మ్యానిపులేట్ చేశారు. మీ మనవలు మనవరాలు అంటూ ప్రేమలు ఒలకపోయించి నాన్నని లాక్ చేసిందిరా. దాని పిల్లల్ని మీ మనవలే అంటూ ఆయన్ని నమ్మించి దగ్గర చేసింది. దానికి వాళ్ళ అమ్మని సాక్ష్యం చేసింది. నటించి నటించి నాన్నని నమ్మించారు. చాలా బ్రిలియంట్ గా ఆయన బుర్ర తొలిచేశారు. అందుకే నాన్న కూడా మీ ఇద్దరినీ కలపాలని తెగ ఆరాట పడిపోయాడు. నీకు కనిపించాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోయాడు. కండిషన్స్ పెట్టాడు, టూర్లకు పంపాడు. మీ మధ్య ప్రేమ చిగురించాలనే శ్రమపడ్డాడ్రా. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలో భాగంగానే మళ్ళీ దాక్కున్నాడు. ఇదిగోరా చూడు, వాళ్ళంతా ఎన్నిసార్లు కలిసి ఎన్ని ఆలోచనలు వేశారో, ఎన్ని స్కెచ్లు వేశారో అనటానికి ఇవి సాక్ష్యాలు.